రామపూర్వ సంధ్యా ప్రవర్తతే. ఇది మారదు. దీనికిలా కాదు. హలో, ఎవరు బాబు? ఎవరు మాట్లాడేది? ఏంది? మా అమ్మాయికి బాయ్ ఫ్రెండా? ఏందమ్మా ఇది? నువ్వు ఎట్లన్నా పొద్దుగాల లేస్తలేవు కదనే. ఏదో చిన్న ప్రాంక్ చేసిన, గట్లనన్నా లేసావేమో అని. ఎట్లుంది మరి నా ప్రాంక్? చూసారుగా, అందరు అమ్మలు ఇంతే. ఇంకా లేడెందుకన్నా, నువ్వు టైటిల్ వేసుకో, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అమ్మా అమ్మా, కొంచెం తలనొస్తుందే, చాయ్ పెట్టివే. నేను ఇప్పుడు అంత ఖాళీ లేను కానీ నువ్వే వెళ్ళి పెట్టుకోపో. గంత ఖాళీ టైం లేకుండా ఏం చేస్తున్నావే? అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానే. మొన్న నేను అడిగిన ఐఫోన్ కొనేసినట్టుంది. ఎంత ప్రేమ దీనికి నేనంటే. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేస్తున్న నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో ఏమనుకుంటున్నారు? కవర్లో పచ్చిమిర్చి. ఓ వావ్. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు. వావ్. నెక్స్ట్ వచ్చేసి అట్ల కాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు వీడియో తీసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని? నేను ఎన్నిసార్లు చెప్పాలి తలనొస్తుంది టీ పెట్టమని? నేను ఇప్పుడు ఖాళీ లేనని కూడా చెప్పాను కదా, నువ్వే వెళ్ళి పెట్టుకోపో. సో గాయ్స్, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? క్యారెట్. సో హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ ఏవో ఉన్నాయి బాక్స్ లో. మీ ఇంట్లో కానీ పిల్లలుంటే వాళ్ళకు కూడా చాలా అవసరం పడతాయి ఇవి. ఏంటిది? వి. మరి ఇదేంటిది? అమ్మా అమ్మా, చక్కెరేడుంది? స్టవ్ పక్కన గ్రీన్ బాక్స్ లో ఉంది, వెళ్ళి తీసుకో. ఓకే. ఓ, దీనిలో నంబర్స్ కూడా ఉన్నాయి. ఇదేంటి? 3. అమ్మా, పాలిక్కడే. ఫ్రిడ్జ్ లో ఉంటాయి, తెలీదా? వెళ్ళి చూసుకోపో. నెక్స్ట్ ఏంటి? ఏంటిది? జీ. జీ ఫర్ జిరాఫ్. మరి సరిగ్గా సింక్ కింద ఉంటుంది, వెళ్ళి తీసుకో. ఓకే. సారీ గాయ్స్, ఇవాళ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళకి ఈ వీడియోతో ఆపేద్దాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఛానల్. అమ్మయ్య, ఇది ఇప్పటికైనా కాఫీ టీ పెట్టడం నేర్చేసుకుంది. అమ్మా, ఇదిగో టీ. ఏంది ఇది? నేనే నురుగు రాలేదని కొంచెం సర్ఫేసిన. అదేంది? నువ్వు మీ నాన్న కలిసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారు కదనే. అమ్మా, టిఫిన్కి ఏం చేసినావే? ఇంకేం చేయలేదు. సరే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉప్మా. మళ్ళీ ఉప్మానా? సరే, ఆఫ్టర్నూన్ లంచ్కి ఉప్మా, డిన్నర్కి ఉప్మా. పోనీ నన్ను వండుకోమంటావా? దేనికే? ఈసారి కలర్ తక్కువ ఉంటే సబ్బేయనికేనా? గది చాలా బెటర్లే నీ ఉప్మా కంటే. గంత పని చేయకు కానీ ఏం వండమంటావు చెప్పు. కోడిని కోయ్. చికెన్ వండుకుందామమ్మా. చీటింగ్ మాటికి చికెన్ మటన్ అన్నావనుకో దెబ్బలు పడతాయి బిడ్డ, దెబ్బలు పడతాయి. దెబ్బలు పడతాయి. అవునా? ఎలా అయిందా? తెలీదే నాకు కూడా. ఈసారి తప్పకుండా కలుద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఏమంటావు? ఇప్పటి నుండి ప్లాన్ చేసుకుంటేనే విన్ని కలవచ్చు మనం. వస్తే విన్ని ఏమైందమ్మా? అంతా అయిపోయింది. నేనేదైతే అవ్వద్దు అనుకున్నానో అదే అయింది. ఇప్పుడు నేను ఎవరు పెళ్లి చేసుకుంటాడే? అమ్మా అమ్మా, నేనేం చేయలేదే. నేను నిజంగా ఏం చేయలేదు. నువ్వేం చేయందే. ఆ తెల్లింటికేందే? ఆ తెల్లింటికా నువ్వు ఇంత చేసింది? ఆ తెల్లింటికని గంత తేలిక తీసుకుంటున్నావా? ఇవాళ ఒక్క తెల్లింటికనే రేపు తల మొత్తం అవుతుంది. ఆ తర్వాత ఏంది? నువ్వు ముసల్దాన్వని నిన్నెవరు చూడడానికి ఎవడు ఇష్టపడాడు. అమ్మా, నాకు వచ్చింది వైట్ హెయిర్ మాత్రమే, క్యాన్సర్ కాదు. దీనికేనా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా నువ్వు భయపడకుండా చెప్పింది? ఏం చేయాలో చెప్పు చాలు. కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు ఫోన్ యూజ్ చేయకూడదు. వారానికి ఒక 2-3 సార్లు నెత్తికి ఆయిల్ పెట్టుకోవాలి.
మిగతావి రేపు చెప్తాను కానీ ఇంకెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఏంది గప్పుడే లేట్ అయిందా? ఏ ఆయిల్ అయితే బాగుంటుంది? ఆదివాసీ హెయిర్ ఆయిల్ 16 లక్షల వనమూలికలతో తయారు చేయబడుతుంది. దీన్ని ప్రతిరోజు ఒక చుక్క చొప్పున మీ జుట్టుకు పూసుకున్నట్లయితే అది పెరగడం ఆపడం మీ వల్ల కాదు కదా, పైన దేవుడి వల్ల కూడా కాదు. దీన్ని ప్రతిరోజు ఒక చెంచా చొప్పున మీరు తాగినట్లయితే మీ తెల్ల జుట్టు కాస్త నల్ల జుట్టులా మారిపోతుంది. అప్పుడు మీ తెల్ల జుట్టు చెప్పొచ్చు గుడ్ బాయ్. ఎన్నో హెయిర్ ఆయిల్స్ వాడాను, ఎక్కడా ప్రయోజనం లేదు. ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడిన నేను అలా ఉండేవాడిని, ఇలా తయారయ్యాను. ఎక్కువగా వాడాను అనుకోండి, ఇలా ఉన్న నేను ఇలా తయారవుతాను. ఇదేదో బాగుందే, ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుందాం. లెక్చరా మేడం, అక్కడ ఒక బాక్స్ పెట్టాను, వెళ్ళి పైన ఆంటీకి ఇచ్చేసరా. మమ్మీ స్పెషల్గా మీకోసమే చేసిందని చెప్పిరా. ఏందమ్మా అది? పాయసమా? కాదు, ఉప్మా. ఛే, నేను అడిగాను చూడు, వాళ్ళనన్న కొంచెం బ్రతకని మమ్మీ. బ్రతకనిస్తాలే గాని ముందుగా నువ్వు వెళ్ళిచ్చిరా. నాకు ముందే ఈ రోజు అన్బాక్సింగ్ వీడియో తీసేది ఉంది. తొందర్రా, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఈసారేం వీడియో? రైస్ ప్యాకెట్ అన్బాక్సింగ్. ఛీ నీ అమ్మ, నేను ఇక్కడ ఉండనే, ఎడికైనా వెళ్ళిపోతాను. నువ్వు ఎడికైనా ఓ గాని ఫస్ట్ ఆ బాక్స్ ఇచ్చి ఓ. వచ్చినాక చెప్తాను నేను సంగతి. తప్పదా? తప్పదు. అయినా ఇది రోజు ఉప్మాలా ఉండదు. ఏ విషయం కలిపినావా? కాదు, నువ్వు ఆర్డర్ పెట్టావు చూడు, ఆ ఆయిల్ వేసేటప్పుడే నోరు ఊడుతుంది. అదే తింటే ఇంకేం రేంజ్లో ఉంటుందో అర్థమైపోయింది. నేను వంట ఆయిల్ ఎప్పుడు ఆర్డర్ పెట్టానే? మరి నేను పెట్టిందా? ఆదివాసీ హెయిర్ ఆయిల్. ఇంకా నయ్యం, నేను తినలేదు. ఏ తింటే ఏమవుతుంది? ఫుడ్ పాయిజనింగ్ వచ్చి చస్తారు. ఆయన మనం తినలేదు కదా, ఇంకెందుకు భయం? గంతే. ఆంటీ, డాడీ, అంటే డాడీ బాక్స్ లో కూడా. ఓ అదా, మరి మీ కాలేజ్లో జాయిన్ చేస్తే మా అమ్మాయి చదువు మర్చిపోవచ్చు. అదేంటి? మీరు మర్చిపోవచ్చు, మేము చూసుకుంటాం కదా అంటున్నా. మరి కాలేజ్ ఎట్లుంటది? మీకు జైలు తెలుసు కదమ్మా, అలా ఉంటుంది. మీరేం కంగారు పడకండి, అంత కట్టుదిట్టంగా ఉంటుందని చెప్తున్నా. పొద్దున్నే 4 గంటలకు లేపుతాము, 8 గంటలకు బ్రేక్ఫాస్ట్లో పాలు ఇంకా ఉప్మా.